ఏ అంశాలని జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటున్నారు? రాష్ట్రపతి పాలన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది? దేశ చరిత్రలో ఏనాడు ఏ రాష్ట్రంలోనూ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఇంత దారుణంగా అమానుషంగా దాడులు అఘాయిత్యాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పరిపాలన జరగటం అనేది చరిత్రలో ఎక్కడా చూడాల. ఒక ఆంధ్రప్రదేశ్లో మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా నడవటానికి బ్రతకడానికి అవకాశం లేకుండా దాడులు చేయిస్తూ ఉన్నాడు. చెప్పిన మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం అపాసమైపోయే విధంగా ప్రజాస్వామ్యం ఎక్కడ విలవిల్లాడిపోతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గుళ్ళు లేవు, బళ్ళు లేవు, స్టాచ్యూలు లేవు, పేదవాళ్ళు లేడు, ఎవరిని పడితే వాళ్ళని చివరికి కనపడితే ఎవరికి వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టేసి చంపాలనే ఆలోచనతో ముందు వెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు చాలా తక్కువ టైం అయినా నిజంగా ఇంకా ఈ ప్రజలను రక్షించాల్సిన పరిస్థితి చంద్రబాబు వాళ్ళ భక్షించే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మేము దేశాన్ని ఎన్నుకున్నాం. భారతదేశంలో ఢిల్లీలోకి వచ్చి ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ, పరిపాలన చేసే నాయకులందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ అయా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అకృత్య క్రీడ ఈరోజు జిల్లాల వారీగా మేము ప్రజలకు తెలియపరచాలని, ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేకమైన దుశ్చర్యలు జరగబోతామని అందుకే ప్రభుత్వం స్పందించాలని భారతదేశ ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఖచ్చితంగా స్పందించి రాష్ట్ర ప్రతిపాలన అనేది అవసరం. అప్పుడే పేద ప్రజలకు ధైర్యం ఉంటుంది. చంద్రబాబు అకృత్యాల నీడలో నలిగిపోతామని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నాం. మా నాయకుడు చాలా ధైర్యంగా తీసుకొని వచ్చి ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున మీ అందరికీ, రాష్ట్ర దేశంలో ఉన్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలను కళ్ళకు అద్దం పట్టే విధంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు చంద్రబాబు యొక్క అకృత్య పాలన నిజంగా విసిగి వేసారిపోయి ఈరోజు మరి ఈ ధర్నా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తుంది? ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి రాగానే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా చూస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పారో, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే క్రియాశీలక నాయకుల్ని, కార్యకర్తల్ని అన్ని చోట్ల ఆస్తులు కానివ్వండి, మనుషులను కొరతం కానివ్వండి, చివరికి హత్యలు చేసేంత వరకు కూడా ఈరోజు ఒక రాక్షస పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం గారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియచేయాలని చెప్పని ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన గురించి మిగిలిన పార్టీ వాళ్ళందరి గారు తెలియజేసే ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దేశంలో ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్రం జరిగే అన్యాయాల గురించి తెలియజేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఎవరైతే సామాన్య ప్రజానికానికి కాపాడాల్సిందిగా మేము అందరంగా డిమాండ్ చేస్తాం జరుగుతుంది.